సినీ టాకీస్. ఏ కథ రాసుకున్నా ఈ లెక్కలు పట్టించుకోవాలి. అయితే కొన్ని కథలు మాత్రం ఇలాంటి లెక్కలే లేకుండా హాయిగా రెక్కలు విప్పుకొని ఎగురుతూ ఉంటాయి. డివైడెడ్ బైలు, ఇంటూల గోల లేకుండా స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటాయి. అలాంటి సినిమానే 35 చిన్న కథ కాదు. సురేష్ ప్రొడక్షన్స్ నుంచి సైలెంట్ గా వచ్చిన సినిమా ఇది. రానా సమర్పకుడిగా వ్యవహరించారు. నివేతా థామస్ ఇద్దరు పిల్లల తల్లి పాత్రలో నటించడం, ప్రచార చిత్రాల్లో ఏదో ఓ ఆకర్షణ శక్తి కనిపించడంతో సినీ ప్రేమికుల కళ్ళు 35 పై పడ్డాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? కమర్షియల్ లెక్కల్ని ఏమాత్రం పట్టించుకోని ఈ సినిమా ప్రేక్షకుల మనసుల్ని ఎంతవరకు గెలుచుకుంది అనేది యోయో రివ్యూలో తెలుసుకుందాం. ఇక స్టోరీ విషయానికి వస్తే, సరస్వతి ప్రసాద్ భార్యాభర్తలు. తిరుపతిలో నివాసం. ప్రసాద్ బస్సు కండక్టర్, సరస్వతి 10th ఫెయిల్ అయిన సాధారణ గృహిణి. ఇద్దరు పిల్లలు, పెద్దోడు అరుణ్, చిన్నోడు వరుణ్. చిన్నోడు పర్వాలేదు కానీ పెద్దోడు లెక్కల్లో 0. అందుకే లెక్కల మాస్టారు చాణక్య కూడా అరుణ్ని 0 అనే పిలుస్తాడు. లెక్కలకు సంబంధించి అరుణ్ ఎప్పుడూ లాజిక్లు అడుగుతూనే ఉంటాడు. మాస్టర్ల దగ్గర కూడా వాటికి సమాధానం ఉండదు. లెక్కల్లో వరుసగా 0లు తెచ్చుకోవడం వల్ల ఒక సంవత్సరం డిమోట్ కూడా అయిపోయి తన తమ్ముడు చదువుతున్న క్లాసుల్లోనే అడుగు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. స్నేహితులు దూరమై, చదువు భారమై ఈసారి స్కూల్లో ఉండాలంటే లెక్కల్లో కనీసం 35 మార్కులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు అరుణ్ ఏం చేశాడు? లెక్కలంటే భయపడుతున్న కొడుక్కి 10th ఫెయిల్ అయిన అమ్మ ఎలా పాఠాలు చెప్పింది? అరుణ్ లెక్కల పరీక్షలో పాస్ అయ్యాడా లేదా అనేది మిగిలిన కథ. ప్రశ్నించడం ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడే నేర్చుకోవడం, తెలుసుకోవడం ఆగిపోతాయి. అది మనుగడకే ప్రమాదం. మనుషులకు, మిషన్లకు ఉన్న తేడా ఆలోచన శక్తి మాత్రమే. దాన్ని కోల్పోతే మనిషి అనే పదానికే అర్థం ఉండదు. చిన్న పిల్లలు ప్రశ్నిస్తారు, అది వాళ్ళ సహజ గుణం. కొన్నిసార్లు దానికి సమాధానం దొరకకపోవచ్చు, కానీ లాజికల్గా ఆలోచించి అనుమానం నివృత్తి చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులది, ముఖ్యంగా టీచర్లది. 6వ తరగతి చదువుతున్న కొడుకు చెస్ ఆడుతూ తల్లిని, అమ్మా గుర్రం ఇలానే ఎందుకు దూకుతుంది అని అమాయకంగా అడిగితే దానికి తల్లి చెప్పిన లాజిక్ ఎంత అర్థవంతంగా ఉంటుందో, అదే అబ్బాయి క్లాస్లో విలువలేని 0, 1 పక్కన నిలబడితే అది 9 కంటే ఎందుకు ఎక్కువ అవుతుంది అని నిలదీస్తే టీచర్ సమాధానం చెప్పలేడు. నా దగ్గర 2 పెన్నులున్నాయి, దాన్ని 0తో గుణిస్తే 0 ఎలా అవుతుంది? నా దగ్గర ఇంకా 2 పెన్నులు ఉన్నాయి కదా, అవి లేకుండా ఎక్కడికి పోతాయని అడిగితే ఆన్సర్ చెప్పలేక బ్యాక్ బెంచ్కి నెట్టేస్తాడు. తల్లికి ఉన్న ఓర్పు, నేర్పు టీచర్లకు ఎందుకు లేకుండా పోతుందే అనే ప్రశ్న సహేతుకమైనదిగా అనిపిస్తుంది. గణితం బ్రహ్మ పదార్థం కాదు, దాన్ని అర్థమయ్యేలా చెబితే అంతకంటే అద్భుతమైన ఆట ఇంకోటి ఉండదు. ఆ లెక్క ఇలానే చెయ్యాలి అనేది థియరీ. కానీ ఓ ఆటగానో, ఆట విడుపుగానో, కథగానో చెబితే అది పిల్లలకు మరింత సులభంగా అర్థమవుతుంది. అప్పుడు లెక్కలంటే భయం పోతుంది. లెక్కలనే కాదు, లెక్కలే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా ఇదే సూత్రం. పిల్లలకు లెక్కలు ఎలా చెప్పాలో చెప్పే సినిమా ఇది. లెక్కల్ని ఎలా అర్థం చేసుకోవాలో పిల్లలకు చెప్పిన కథ ఇది. ఆ లెక్కను చూస్తే 35కి 100 మార్కులు వేయొచ్చు. ఈ కథని కె విశ్వనాథ్ సినిమా స్టైల్లో ఓపెన్ చేశాడు దర్శకుడు. బ్రాహ్మణ కుటుంబం, ఆ పద్ధతులు, వాళ్ళ నడవడిక, మాట తీరు అన్ని కళ్ళ ముందు సన్నివేశాల రూపంలో కదలాడతాయి. ఆ తర్వాత కథ పిల్లల కోణంలోకి షిఫ్ట్ అవుతుంది. లెక్కల మాస్టారు అనేవాడు ఎంత మంచోడైనా పిల్లలకు ఎప్పుడు విలనే కాబట్టి చాణక్యగా ప్రియదర్శి పాత్రని ఆ కోణంలోనే డిజైన్ చేశాడు దర్శకుడు. అయితే ఈ పాత్ర మరీ అంత క్రూరమైనదా అని అడిగితే కాదు అనే చెప్పాలి. నేను పిల్లలతో బాగుండకపోయినా పర్వాలేదు, పిల్లలు బాగుండాలి అనే స్వార్థం ఆ పాత్రది. ఆయన కోణంలో చూస్తే మాస్టారు చేసింది రైటే అనిపిస్తుంది. చాలా చోట్ల దర్శకుడి మార్క్ కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ కథని నడిపించిన విధానంలో అరుణ్ లెక్కల్లో 35 మార్కులు తెచ్చుకుంటే సరిపోతుంది అనుకుంటే ఇది అచ్చంగా పిల్లల కథ అయిపోదును. ఇది అమ్మ కథగా మారాలి అంటే సరస్వతి పాత్రని మరింత స్ట్రాంగ్ చేయాలి. ఆ పాత్రని కథలోకి లాక్కు రావాలి. అందుకోసం సరస్వతి చేత కూడా పుస్తకాలు పట్టించాల్సి వచ్చింది. అలా చేయడం వల్ల మదర్ ఎమోషన్ మరింత దృఢంగా తయారైంది. చాణక్య, సరస్వతి మధ్య తీసిన సన్నివేశం చాలా సెల్డ్ గా అనిపిస్తుంది. వాళ్ళ మాటల యుద్ధం లెక్కల సూత్రాల్లోనే సాగడం మరింత బాగుంది. పాస్ అయ్యాడని తెలియగానే ఆ చిన్న కుర్రాడు మగ్గులోంచి నీళ్లు తీసి గోడకున్న అద్దానికి కొట్టడం తప్పకుండా మంచి ఎమోషన్. 0కి విలువ ఎందుకు లేదు అనే ప్రశ్నతో ఈ కథ మొదలైంది. దానికి సమాధానం చెప్పాలి కదా. అరుణ్ జీవితం, అతనికి ఎదురైన సమస్యల్లోంచే దానికి సమాధానం రాబట్టిన విధానం దర్శకుడి పరిణితికి అద్దం పడుతుంది. ఈ సినిమాలోనూ మైనస్సులు లేకపోలేదు. ఇలాంటి కథలకు స్లో నెరేషన్ ఇబ్బంది పెడుతుంది. ప్రతిదీ కళాత్మకంగానో, కవితాత్మకంగానో, వివరణాత్మకంగానో చెప్పాలన్న దర్శకుడి ఆలోచన కథన వేగానికి కళ్ళెం వేస్తూ ఉంటుంది. సాధారణ ప్రేక్షకుడు
బాగా అలవాటు చేసుకున్న కమర్షియల్ హంగులు మచ్చుకైనా దొరకవు. ఇక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అంటారా, కేజీఎఫ్లు, యానిమల్లు చూసిన కళ్ళకు ఇవి ఆనవు. కానీ ఓ మంచి సినిమా అనుభూతి కలిగించే కథ, మనదైన జీవితాలు, అందులోంచి పుట్టుకొచ్చే ప్రశ్నలు, వాటి చుట్టూ ఉత్పన్నమయ్యే భావోద్వేగాలు, ఇలాంటి సుగంధాలన్నీ కోరుకుంటే మాత్రం 35 నిరాశపరచదు. కొన్ని కథలు నీకు చెప్పాల్సిన అవసరం ఉంది, కొన్ని సినిమాల్ని ఆదరించాల్సిన బాధ్యత ప్రేక్షకులపై ఉంది అనుకుంటే అది ఇలాంటి కథే. నివేతాలో మెచ్యూరిటీ చూస్తే ముచ్చటేస్తుంది. 2 పిల్లల తల్లిగా భలే ఇమిడిపోయింది. ప్రియదర్శితో చేసిన సీన్లో తన ప్రతిభ మరింత మెరుస్తుంది. ఓ తల్లిలా, భార్యలా, తన కొడుకుకు గురువినిలా భిన్న పార్శ్వాలున్న పాత్ర పోషించింది. తన కెరియర్లో చెప్పుకోదగిన పాత్ర ఇది. విశ్వదేవ్ లాంటి కుర్ర హీరో ఇలాంటి పాత్ర చేయడానికి ముందుకొచ్చాడంటే గొప్పే. సగటు నాన్నలా బాగా కుదిరాడు. ప్రతి ఎమోషన్ని స్కేల్తో కొలిచినట్లు పలికించాడు. పిల్లలంతా చిచ్చర పిడుగులే. ముఖ్యంగా వరుణ్ గుర్తుండిపోతాడు. తనలాంటి బాలనటుడిని పట్టుకోవడం చాలా కష్టం. అలాంటిది ఓ గుంపునే తీసుకొచ్చింది చిత్ర బృందం. ప్రియదర్శికి ఇది డిఫరెంట్ పాత్ర. లెక్కల మాస్టర్కు ఉండాల్సిన లక్షణాలన్నీ సరిగ్గా పట్టేశాడు. భాగ్యరాజుది మరీ గుర్తుండిపోయే పాత్ర కాదు, గౌతమిది మరీ తీసి పారేయాల్సిన క్యారెక్టరు కాదు. వాళ్ళ అనుభవం, వాళ్ళపై ప్రేక్షకులకు ఉన్న ప్రేమతో ఆ పాత్రలపై మరింత గౌరవం ఏర్పడుతుంది. సినిమాకి ఏం కావాలో అదే ఇచ్చారు నిర్మాతలు, అంతే ఖర్చు పెట్టారు కూడా. పాటలు చాలానే ఉన్నాయి, దాదాపు అన్ని క్లాసికల్ టచ్తో సాగేవే. కథతో మమేకం అయిపోయాయి, దాదాపు అన్ని ఒకే ట్యూన్లో సాగాయా అని కూడా అనిపిస్తూ ఉంటుంది. మాటలు బాగా కుదిరాయి. బుర్రకెక్కాల్సిన చదువులు భుజాలకెక్కుతున్నాయి అనే డైలాగ్ బాగా రాశారు. పెరగాలి అనుకున్నప్పుడు కొంచెం తుంచాలి. కొమ్మైనా కొడుకైనా సందర్భోచితంగా కుదిరింది. దర్శకుడిలో స్పార్క్ ఉంది, అది చాలాసార్లు కనిపించింది కూడా. డబ్బుల కోసం కాకుండా గౌరవం కోసం, అవార్డుల కోసం ఈ సినిమా తీసి ఉంటే ఈ సినిమాకు పనిచేసిన వాళ్ళలో చాలా మందికి అది దక్కుతుంది. మొత్తంగా 35 చిన్న కథ కాదు, ప్రతి పేరెంట్స్ పిల్లలతో కలిసి వెళ్ళి చూడాల్సిన సినిమా. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.